అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్ ఆఫీసర్ వెంటనే మానసిక సింగల్ గా అంటే గుంపులు అందరూ ఉంటే వీళ్ళు నన్ను మమ్మల్ని ఏమైనా ప్రశ్నిస్తారు అని వేధించినాడు అంటే మన సైడ్ మీదకి వచ్చి ఆయన చెప్పింది తినాలి. మనం చెప్పనియాడు. ఏదైనా గార్బేజ్ సమస్య ఉంటే కూడా ఏదైనా వెహికల్ అడిగినా కూడా ఆయన సమస్యని చెప్తాడు కానీ మన సమస్య వినడు. అట్లా మమ్మల్ని మానసిక ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాడు. ఇంకోటి మేము ఎప్పుడైనా వీక్ ఆఫ్ తీసుకోవాలనుకుంటే ఎప్పుడైనా యాబ్సెంట్ అయిదామని అడిగితే కూడా ఎఫ్ఆర్ఎస్ యాప్ ఆయనకు ఇచ్చినారు సార్కి. ఆ సార్ మాకు అసలు ఎవరికి ఒకటే కానీ ఒక రోజు ఇస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా సాగు వచ్చినా సరే ఎప్పుడైనా బయట హాస్పిటల్ పోవాలన్నా సరే మాకు పర్మిషన్ ఇస్తారు. చనిపోయినా కూడా మన మా తోటి ఎస్ఎఫ్ఐ బాబురావు ఉన్నాడు. ఆ ఊర్లో చనిపోయినా అన్న బిడ్డ చనిపోయింది. 9 గంటలకు అడిగినాడు, సార్ నేను ఊరికి వెళ్ళాలి సార్, నాకు మా అన్న బిడ్డ చనిపోయింది ఊరికి వెళ్ళాలంటే లేదు 12 గంటలకు అటెండెన్స్ కొట్టే నువ్వు పోవాలంటాడు. 12 గంటలకు కొట్టి అంటే వరంగల్ ఎట్లా పోతాడు? ఆలోచించండి మీరు కూడా. అధికారులకు నేను ఒకటే ప్రశ్న చెప్తున్నా, ఇటువంటి హెల్త్ ఆఫీసర్ మాకు వద్దు. ఈయన పని చేస్తే మేము ఇక్కడ పని చేయలేము కాబట్టి మీరు తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒక్కరు కాదు సార్, ఎంతమంది సింగల్ టార్చర్ చేస్తున్నాడు సార్. ఎవరంటే అటెండెన్స్ వీక్ ఆఫ్ ఇయర్ కి లీవ్ తీసుకున్నట్టు కూడా మాకు పర్మిషన్ ఇచ్చినట్టు రియాజ్ కోసం వర్కర్స్ కోసం అడిగినందుకు ఆయన లాగిన్ వేరే కొత్తగా ఇచ్చిన ఎస్ఎఫ్ఐలో ఒక 1 మంత్ అవుతుంది, 1.5 మంత్ అవుతుంది సార్. వాళ్ళకి ఇంతవరకు లాగిన్ ఇస్తలేడు. వాళ్ళని రోజు 3 రోజులకు ఒకసారి ఆయన దగ్గర పోయి సార్ మమ్మల్ని చేయరు సార్ అని 3 రోజులకు ఒకసారి ఆయన జూజర్ అని అడిగితేనే వాళ్ళకి లాగిన్ ఇస్తారంట సార్. ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని అయితే ఒక 5,000 10,000 వేస్తారు. మనుషులాగా చూస్తలేడు సార్. మీరు లేబర్ అంటుంది సార్. మేము ఒక సూపర్వైజర్ లా పెట్టుకొని మా కింద ఒక 20 మంది వర్కర్లు చేస్తుంటే ఒక లేబర్ నువ్వు ఎట్లా అడుగుతావు నన్ను పొద్దున మెటీరియల్ అడిగినందుకు చీపురు గట్టలు అడిగినందుకు సార్, చీపురు గట్టలు అడిగినందుకు సార్ జస్ట్ ఏం లేదు సార్. మెటీరియల్ కరెక్ట్ ఇవ్వండి సార్. మెటీరియల్ ఇవ్వాలన్నందుకు నన్ను కొట్టడానికి నన్నైతే వీళ్ళందరూ సార్. నాకు మాకైతే ప్రాణాన్ని ఉంది సార్. డాక్టర్ గారితో ఆయన ఎప్పుడు ఎట్లుంటాడు ఆయనకు సార్కి అర్థమైతే ఒకసారి మంచి ఉంటాడు, ఒకసారి ఎట్లుంటాడు వీడియో చూసి నాకైతే వాళ్ళతో మా అందరికి ప్రాణాన్ని ఉంది సార్. మాకు ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నాం మేము సార్ తోటి. చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సార్ మీరైతే యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ముసాపేట్ సర్కిల్లో ఎస్ఎఫ్ఐలు అందరికీ డీసీ గారి ఆధ్వర్యంలో మార్నింగ్ 7:30కి మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో ఆఫీసర్లు కొన్ని సమస్యలు శానిటేషన్ మీద ఉన్న సమస్యల మీద మీటింగ్ పెడితే దాన్ని మాట్లాడి దాని తర్వాత క్షేత్రస్థాయిలో కింద సిబ్బందికి ఎస్ఎఫ్ఐలు అనుభవిస్తున్న కొన్ని సమస్యలు డీసీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో కొన్ని మెడికల్ ఫైల్ చనిపోయి 2-3 సంవత్సరాలైన కొత్త వర్కర్లను రిక్రూట్ చేసుకుంటలేరు. మెడికల్ ఫైల్ ఉన్నాయి. మెడికల్ ఫైళ్ళల్లో కూడా కొంతమంది అనారోగ్యంతో గురైనారు. వాళ్ళని తీసుకోక చాలా రోజులు అవుతుంది. కొంచెం మీ దృష్టి తీసుకొస్తున్నాం సార్. దాని తర్వాత దాన్ని రిక్రూట్ చేయమని అడిగినాం. దాని తర్వాత మాకు ఇచ్చే ఏదైతే మెటీరియల్ ఉంటుందో శానిటేషన్కి చీపుర్లు, బ్లీచింగ్ అట్లాంటి కొన్ని రెగ్యులర్గా మాకు కరెక్ట్ అందుతలేవు. అది క్షేత్రస్థాయిలో మాకు అందరికి కరెక్ట్ అందిస్తే మేము వర్క్ చేయడానికి ఈజీగా అవుతుంది. మాకు కొంచెం అది మెటీరియల్ కరెక్ట్ ఇప్పియండి సార్ అని అడిగి డీసీ గారికి మేము చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లో ఎంహెచ్ఓ గారు ఉన్నారు. ఆ మీటింగ్ అయిపోగానే బయటికి రాగానే ఎస్ఎఫ్ఐలు అందరం ఒక 38 మంది అందరం బయటికి రాగానే ఆయన డైరెక్ట్ పర్సనల్ అటాక్ తీసుకొని నువ్వు ఎట్లా ఏఎంహెచ్ఓ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు ముసాపేట్ సర్కిల్ ఏఎంహెచ్ఓ గారు డైరెక్ట్ బయటికి రాగానే నువ్వు ఎట్లా కంప్లైంట్ చేస్తావు, నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు చూసినావా నాడు చూపిస్తాడు, మెటీరియల్ లేదా, మెటీరియల్ వచ్చింది మొన్ననే అని చెప్పి మమ్మల్ని స్టోర్ రూమ్ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. ఆ స్టోర్ రూమ్లో చూస్తే దాంట్లో మాకు ఒక గ్రూప్కి ఒక ఎస్ఎఫ్ఐకి 3 గ్రూపులు ఉంటాయి, 4 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూప్కి ఒక్కొక్క 3 కట్టలు ఇవ్వాలి, చీపురు కట్టలు. దాంట్లో ఏం చేసారు, ఒక 10 కట్టలు తక్కువ తెప్పించారు. ఇది ఇప్పుడే కాదు, ప్రతిసారి ఇదే రొటీన్ అయితేనే ఉంది. ప్రతిసారి ఇట్లా తక్కువ ఇస్తున్నారు. వర్కర్లకు మేము ఇవ్వాలంటే వర్కర్లతో మాకు ప్రాబ్లం అయితే అలా గట్టిగా పని చేయలేకపోతున్నాం సార్ అని మేము చెప్పడం జరిగితే నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు నన్ను, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఒకసారి తెప్పించిస్తామంటే ప్రతిసారి తెప్పించిస్తా అంటారు కానీ ఇస్తలేరు సార్ అని నేను గట్టిగా అడగడం జరిగింది. నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా, నీవెంత, నీ ఆలత ఎంత, నీ అవకత ఎంత, నువ్వు ఒక లేబరు, నువ్వు నన్ను ఎట్లా క్వశ్చన్ చేస్తావు, నువ్వు ఎట్లా కంప్లైంట్ చేస్తావు అని పర్సనల్ అటాక్ చేసి
ఒక 35 మంది సూపర్వైజర్లు ఉండగా నా మీద అటాక్ చేయడం జరిగింది. నా మీద కొట్టడం ఒకటి తప్ప కానీ అన్ని వల్గర్ లాంగ్వేజ్ గలీజ్ మాటలు తిట్టి నువ్వెంత నీ సంగతి ఎంత నీ సంగతి చూస్తా నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావో చూస్తా మీరు అందరూ ఆయన సపోర్ట్ చేస్తారో ఎట్లా డ్యూటీ చేస్తారో చూస్తా అని అట్లా తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు రొటీన్గా ఇట్లా ఒక 10 సార్లు అయింది. ఉన్న ఎంతున్న ఎస్ఎఫ్ఎల్ అందరితోటి ప్రతిరోజు గొడవనే. ఒక్కొక్కరికి 5,000 6,000 10,000 ఫైన్లు వేసుకుంటూ పోతున్నాడు. ప్రతి నెలకు ఒకసారికి వచ్చే 16,000 17,000 జీతంలో సగం ఆ పెనాల్టీలకు అవుతుంది. సరే అది అఫీషియల్గా ఏమున్నా కూడా ఆయన డైరెక్ట్ పర్సనల్గా అటాక్ చేయడం జరుగుతుంది. దయచేసి ఉన్నతాధికారులకు నేను ఒకటే చెప్తున్నాను, గౌరవ కమిషనర్ గారికి గౌరవ డిప్యూటీ కమిషనర్ గారికి ఇంకోరైనా పైన క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు నేను చెప్పేది ఏంటంటే కింద లేబర్ దగ్గర నుండి పైన డిప్యూటీ కమిషనర్ దగ్గర సర్కిల్ లెవెల్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ల ఆఫీసర్లను అటెండర్లను మీరు ఎంక్వైరీ అయ్యారు సార్. పర్సనల్గా డాక్టర్ ఎలాంటి వాడని అనుకోండి వాళ్ళే చెప్తారు మీకు, నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఆయన మీద అభియోగం చేసేలాము. ఇంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమే. ఒక్కొక్కరి దగ్గర 25 మంది వర్కర్లు 20 మంది వర్కర్లు ఉంటారు. వర్కర్లకు అదే వేధిస్తున్నాడు, ఎస్ఎఫ్ఎల్ని వేధిస్తున్నాడు, కింద స్థాయి సిబ్బందిని వేధిస్తున్నాడు. అటెండర్లు అయితే ఆయనకు డ్రైవర్ ఉండలేక డ్రైవర్ పారిపోయింది ఆయన దగ్గర నుండి. ఆయన డైరెక్ట్ ఒక 6 నెలల నుండి పర్సనల్గా 2 వీలర్ మీద తిరుగుతున్నాడు. ఆయన దగ్గర డ్రైవింగ్ చేయడానికో డ్రైవర్ ఆడడానికి భయపడుతున్నారు. అతన్ని దయచేసి మెడికల్ ఆఫీసర్ గారిని మీద చర్యలు తీసుకోవాలి, మా అందరికీ న్యాయం చేయాలి. చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. ఆఫీస్లో సర్కిల్లో కింది స్థాయి నుండి మీ స్థాయి వరకు అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అసలు విజిటింగ్ అవర్ల ఆఫీస్లో కూర్చోవాలి అధికారి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి ఆఫీస్కి వస్తున్నాడు. ఈపీఎఫ్ల మీద సంతకాలు ఈఎస్ఐ మీద సంతకాలు ఆన్లైన్లో సంతకాలు పెట్టామంటే వేధిస్తున్నాడు. వర్కర్లను వాళ్ళు గట్టిగా అంటే ఈయననే నేను ఊరేసుకుంటా అని చెప్పి వాళ్ళని కార్మికులను ఉల్టా బెదిరిస్తున్నాడు. దయచేసి విజిటింగ్ అవర్లు అసలు ఆఫీస్లో ఉండడు. కావాలంటే మీరు కూడా ఎంక్వైరీ చేయండి. కింది స్థాయిలో మీరు వచ్చి పర్సనల్ ఒక్కొక్కరిని డాక్టర్ తెలియకుండా ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తే మీకే మొత్తం బట్టబయలు అవుతుంది అతని చరిత్ర. ఆల్రెడీ దాని మీద అభియోగాలు వచ్చి ఆటోల దగ్గర పైసలు తీసుకున్నారు. అవి ఆటోల గురించి పేపర్లో కూడా రావడం జరిగింది ఇంతకుముందు. ఆయన ఎంక్వైరీ పెట్టారు సార్ మీద. ఎంక్వైరీ కూడా కొంత పెండింగ్లో పడ్డది. అది కూడా మీరు దృష్టిలో చేసుకొని మా అందరి తరఫున మేము చెప్పి దయచేసి పై అధికారులకు కోరుకుంటున్నా మాకు న్యాయం చేయాలి. అతనితో మేము అతని వేధింపులకు మేము భరించలేకపోతున్నాం. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.